నమస్తే. ఓమిని హాస్పిటల్స్ వారు సమర్పించు హెల్త్ ఈజ్ వెల్త్లో ఈరోజు సన్ స్ట్రోక్ గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు జనరల్ ఫిజిషియన్ జైపాల్ రెడ్డి గారు. సో డాక్టర్ గారిని అడిగి సన్ స్ట్రోక్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ముందుగా అసలు ఈ ఎండాకాలంలో జనాలు సన్ స్ట్రోక్ అనే దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఈ సన్ స్ట్రోక్ అనేది ఏంటి సార్? సన్ స్ట్రోక్ అనేది నిజానికి చెప్పాలంటే మనకు వాడుక భాషలో మనం అట్లా వాడతాం, కానీ ఇది నాన్ స్పెసిఫిక్ టర్మ్ అండి. ఎందుకంటే మనకు హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అంటాం. అంటే అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ ఎస్పెషల్లీ సమ్మర్ కానీ ఇట్లాంటి వాటిలో మనకు వచ్చే మన ఆరోగ్యం మీద వచ్చేటువంటి పరిణామాలు ఇది యాక్చువల్ ఏంటంటే మైల్డ్ టు సీవియర్ వరకు ఉంటుంది. సింపుల్గా హీట్ స్ట్రెస్ అంటే కొంచెం హాట్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయిపోతే ఒక రకమైన డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఉంటుంది, అది హీట్ స్ట్రెస్. నెక్స్ట్ కొంతమందికి హీట్ క్రాంప్స్ అంటే బాగా మజిల్ క్రాంప్స్ వస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ అథ్లెట్స్ వీళ్ళకి కానీ, తర్వాత బాగా వర్క్ చేసే వాళ్ళకు అంటే అధిక ఉష్ణోగ్రతల్లో వర్క్ చేసే వాళ్ళకి హీట్ క్రాంప్స్ వస్తాయంటే మజిల్ పెయిన్స్ వస్తుంటాయి. నెక్స్ట్ హీట్ ఎగ్జాషన్ అంటే బాగా టెంపరేచర్లో వర్క్ చేసే వాళ్ళకు, టెంపరేచర్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకు బాగా స్వెట్టింగ్స్ రావడం, బీపీ తగ్గడం, సడన్గా వాళ్ళు పడిపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. చివరికి లాస్ట్కి ఏంటంటే పేషెంట్ కంప్లీట్ అన్కాన్షియస్, హై టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవ్వడం, బాడీ టెంపరేచర్ మోర్ దెన్ 40 degrees సెంటిగ్రేడ్కి రావడం, పేషెంట్ అన్కాన్షియస్ అయిపోవడం జరుగుతుంది. అయితే వీటిని తెలుసుకోవాలి. యాక్చువల్ ఏంటంటే వీటిలో ఏది అనేది మనకు ఖచ్చితంగా తెలియాలి. హీట్ రిలేటెడ్ ఇల్నెస్లో ఎందుకు దీనికి ఇప్పుడు ఎస్పెషల్లీ సమ్మర్లో దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం మనం అంటే, మనం కానీ చాలామందిలో దీని గురించి అసలు క్లారిటీ ఉండదు. అంటే ఎక్కడ మనకు హీట్ స్ట్రోక్ అని, ఏది హీట్ ఎగ్జాషన్ అని. హీట్ స్ట్రోక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, హీట్ స్ట్రోక్కి ఎక్స్పోజ్ అయిన హీట్ స్ట్రోక్ వచ్చినటువంటి పేషెంటు మన హాస్పిటల్కి ఎమర్జెన్సీ రూమ్కి ఏ విధంగా వస్తాడంటే కంప్లీట్ అన్కాన్షియస్ కానీ, డెలీరియంలో కానీ, ఫిట్స్ వచ్చి కానీ వస్తాడు. వచ్చిన తర్వాత పేషెంట్కి టెంపరేచర్ ఎట్లా ఉంటుంది, మోర్ దెన్ 40 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. అఫ్కోర్స్ ఇది కొంత టెంపరేచర్ మనం చూసే విధానాన్ని బట్టి కూడా కొంత డిఫరెన్స్ వస్తుంటుంది, కానీ హై టెంపరేచర్ ఉండి మనకు పేషెంట్ అన్కాన్షియస్ కానీ, ఫిట్స్ కానీ వచ్చి పేషెంట్ వస్తాడు. యూజువల్గా ఏ హాస్పిటల్స్లో కానీ, చాలా హాస్పిటల్స్లో కానీ, అంటే హీట్ స్ట్రెస్ పైన అవగాహన లేని హాస్పిటల్స్ కానీ, మిగతా వాళ్ళు కానీ, హెల్త్ పర్సనల్ కానీ, పేషెంట్స్ కానీ యూజువల్గా ఏమనుకుంటారు, ఎవరైనా సరే హై టెంపరేచర్స్తో అన్కాన్షియస్ వస్తే అది ఏదో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అని అనుకొని మనం ఏం చేస్తాం, వెంటనే సిటీ స్కాన్ చేయించడం, ఎంఆర్ఐ చేయించడం, పేషెంట్కు సిఎస్ఎఫ్ అనాలిసిస్ చేయించడం, తర్వాత టెంపరేచర్ పారాసిటమాల్ చేస్తాం. ఈ విధంగా చేసినప్పుడు ఏంటంటే హీట్ స్ట్రోక్ అనేది మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే పేషెంట్ బతికే ఛాన్స్ ఉంటుంది. కానీ కొంత డిలే అయిపోయిన తర్వాత ఎంత మంచి హాస్పిటల్లో ఎట్లాంటి ట్రీట్మెంట్ చేసినా పేషెంట్ అల్టిమేట్గా మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్కి వెళ్ళి డెత్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. యూజువల్గా మిగతా టైం అప్పుడంటే మనం ఏ విధంగా ఆలోచించినా ఇబ్బంది లేదు, కానీ ఎస్పెషల్గా సమ్మర్లో ఎనీ పేషెంట్ అన్కాన్షియస్గా హై టెంపరేచర్తో హాస్పిటల్స్కి వచ్చినప్పుడు, అంటే ఎనీ బ్రెయిన్ డిస్ఫంక్షన్ వచ్చి హై టెంపరేచర్తో హాస్పిటల్కి వచ్చినప్పుడు ఫస్ట్ మనం వెదర్ ఇట్ ఈస్ హీట్ స్ట్రోకా కాదా అనేది ఆలోచించిన తర్వాతనే మిగతా వాటికి వెళ్ళాలి. హీట్ స్ట్రోక్ ఆలోచించకుండా మనం ట్రీట్మెంట్ చేస్తే మంచి టయాన్ని మనం వృధా చేసినట్టు ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ టైంలో అది ఎవరైనా ఇట్లా మనం హీట్ స్ట్రోక్ అయింది. రెండవది ఏంటంటే దీని పర్పస్ హీట్ స్ట్రెస్, హీట్ ఎగ్జాషన్ మనం ఎక్కడ పేషెంట్కి అట్లా అయిందో అక్కడ మనం ట్రీట్ చేయొచ్చు. కానీ హీట్ స్ట్రోక్ను మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకెళ్ళి హాస్పిటల్లోనే మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. మనం ఇంట్లో ట్రీట్ చేసే పరిస్థితి కాదనమాట. కాబట్టి అంటే సింపుల్గా మనం జనరల్ పబ్లిక్లో సన్ స్ట్రోక్ అంటారు, కానీ సన్ స్ట్రోక్ అని కాదు. బేసిక్గా హీట్ స్ట్రెస్సా, హీట్ స్ట్రోకా, హీట్ ఎగ్జాషన్ అనే డిఫరెన్స్ తెలుసుకొని దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. నెగ్లెక్ట్ చేసి చాలామందికి ఏంటంటే హీట్ వల్ల డెత్ అవుతారా అని అనిపిస్తుంది. ఈవెన్ ఎవరికో కాదు, ఈవెన్ నాకే అనిపించింది. ఫస్ట్ టైం బుక్స్లో చదివేటప్పుడు నేను కూడా మా ఊర్లో నేను చిన్నప్పుడు చూసేవాళ్ళను. చాలామంది ఈవెన్ సమ్మర్లో కూడా ఎండకు బాగా పనిచేసేవాళ్ళు. అట్లాంటిది బుక్స్లో ఏంటి హీట్ స్ట్రెస్, హీట్ స్ట్రోక్ వల్ల డెత్ అవుతారేందని చెప్తున్నారు. నాకు ఎందుకో అప్పుడు అనిపించలేదు. కానీ వన్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మనం అట్లాంటి పేషెంట్స్ని చూస్తూ ఉంటే హీట్ స్ట్రోక్ అనేది అంటే ఇది మనకు ఉంది, కానీ దీన్ని మనం ఓవర్లుకింగ్ చేస్తున్నాం అనమాట. మనకి తెలియదు, అంటే జనాలకు తెలియదు, కొంతమంది డాక్టర్స్ తెలియదు, హాస్పిటల్స్ తెలియదు, చిన్న హాస్పిటల్స్కు. దానివల్ల ఇది ఇన్ టైంలో మనం ట్రీట్ చేయకపోవడం వల్ల డెత్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఒక హీట్తోని మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ వచ్చి డాక్టర్స్ ఎంత ప్రయత్నించినా చనిపోయే అవకాశం కూడా ఉంటుందనే విషయం చాలామంది తెలియదు. కాబట్టి ఏంటంటే వీటిలో ఏది అనేది తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఈ సింపుల్ సన్ స్ట్రోక్ కాదు,
హీట్ స్ట్రెస్, హీట్ ఎగ్జాషన్, హీట్ క్రాంప్స్ అండ్ హీట్ స్ట్రోక్ ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, అంటే ఇప్పుడు ఇది సన్ స్ట్రోక్ అంటే హీట్ స్ట్రెస్, తర్వాత హీట్ ఎగ్జాషన్, తర్వాత స్ట్రోక్ అని అన్నారు. సో ఇది ఇండివిజువల్గా ఎలా గుర్తించాలంటారు? స్ట్రెస్ అనేది అయినా, ఎగ్జాషన్ అయినా, స్ట్రోక్ అయినా? మీరు నిజానికి చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే నేను చెప్పినాను, కానీ ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినాను, హీట్ స్ట్రోక్ అయితే వెంటనే హాస్పిటల్ తీసుకురావాలి, అది ఎమర్జెన్సీ ఇట్లా అని చెప్తున్నాను. కానీ పర్టికులర్గా ఒక పేషెంట్ అట్లా అయినప్పుడు కానీ తనకు కానీ తన సరౌండింగ్స్ వాళ్ళకి కానీ అది తెలియాలి. అంటే ఇది హీట్ స్ట్రోకా, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రెస్ అని తెలియాలి. తెలిస్తే వాళ్ళు ఎక్కడ ట్రీట్మెంట్ ఏంది అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హీట్ స్ట్రెస్ అంటే ఏంటంటే మనకు ఇది కూడా ఇంపార్టెంట్ అండి. హీట్ స్ట్రెస్ అంటే ఇప్పుడు వన్స్ సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత యూజువల్గా మాకు అవుట్ పేషెంట్ బేసిస్లో డైలీ 4-5 పేషెంట్స్ వస్తారు, ఎస్పెషల్లీ ఫిమేల్స్ వస్తారు. వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తారంటే ఎక్స్ట్రీమ్ వీక్నెస్, బాగా ఫెటిగ్ ఉంది, బాగా అలసిపోతున్నాం డాక్టర్, బాగా బాడీ పెయిన్స్ ఉన్నాయి, అసలు ఏ పని చేయలేకపోతున్నాం అని చెప్తారు. యూజువల్గా మనం అట్లా ఎవరైనా చెప్పినప్పుడు యూజువల్గా బ్లడ్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్ ఇట్లాంటివి ఎలక్ట్రోలైట్స్ చేస్తాం. ఇవన్నీ నార్మల్ ఉంటాయి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టమైతే, ఎందుకు నాకు ఈ సిమ్టమ్స్ వచ్చినాయి, నాకు ఎందుకు నేను ఇంత వీక్ అయినా అంటే చెప్పడం కూడా కష్టమైతే. కానీ ఇట్లాంటి సిమ్టమ్స్తో వస్తారు యాక్చువల్గా సమ్మర్ స్టార్ట్ అయినాయి. దట్ ఈజ్ నథింగ్ బట్ హీట్ స్ట్రెస్. హై టెంపరేచర్ వల్ల వాళ్ళకు అంటే సాల్ట్స్ లాస్ అవ్వడం కానీ, డీహైడ్రేషన్ అవ్వడం కానీ, అంటే వాళ్ళొక డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. దాన్నే వాళ్ళు ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది నథింగ్ బట్ హీట్ స్ట్రెస్ అనమాట. తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే హీట్ ఎగ్జాషన్. బాగా హై టెంపరేచర్లో అట్లా వర్క్ చేసే బాగా సడన్ స్వెట్టింగ్స్ రావడం, అంటే విపరీతమైన స్వెట్టింగ్స్ రావడం, పేషెంట్స్ పడిపోవడం, బాగా వీక్ అయిపోవడం, తర్వాత మజిల్ క్రాంప్స్ రావడం, బాగా పెయిన్స్ రావడం, ఇట్లాంటివి ఉంటే దాన్ని. కానీ యూజువల్గా ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ 37 degrees కంటే ఎక్కువ ఉంటుంది, లెస్ దెన్ 40 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది. అది హీట్ ఎగ్జాషన్. హీట్ ఎగ్జాషన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం అక్కడ పేషెంట్ని మనం ట్రీట్ చేయాలి. మనం ఒక 1 hour అట్లా మనం వెయిట్ చేయాలి. 1 hourలో పేషెంట్ రికవర్ అయితే ఓకే, రికవర్ కాకపోతే అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. హీట్ స్ట్రోక్ అంటే మాత్రం ఖచ్చితంగా మనం హాస్పిటల్. ఏంటి హీట్ స్ట్రోక్ ఏంటి? టెంపరేచర్ మోర్ దెన్ 40 degrees సెంటిగ్రేడ్ ఉండి పేషెంట్ సిఎన్ఎస్ సిమ్టమ్స్ అంటే డెలీరియం కానీ, ఫిట్స్ కానీ, కంప్లీట్ అన్కాన్షియస్ కానీ ఉంటే అది హీట్ స్ట్రోక్. అక్కడ మనం ఎక్కడైతే అయిందో అక్కడ ట్రీట్ చేసే పరిస్థితి కాదు, అది వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, అంటే ఈ హీట్ స్ట్రెస్ అయినా, ఎగ్జాషన్ అయినా, స్ట్రోక్ అయినా ఎక్కువగా ఎవరికి వచ్చే ఛాన్స్ ఉందంటారు? అంటే చిన్న పిల్లలకా, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకా, నార్మల్ పీపుల్కా? ఇది కామన్ డౌట్ అండి. అవును, అందరికీ రాదు. హీట్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు అందరికీ కూడా వస్తే అందరికీ రాదు, కొద్దిమందికే వస్తుంది. ఎవరు దీనికి ఎక్కువ రిస్క్ గ్రూప్ అంటే చిన్నపిల్లలు, తర్వాత వృద్ధాప్య దశలో ఉన్నవాళ్ళు, తర్వాత ప్రెగ్నెంట్ ఉమెను, అలాగే కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు. ఎందుకనంటే కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళకి యూజువల్గా మనం ఏం చెప్తాం, డైలీ 1 to 1.5 liters కంటే ఎక్కువ వాటర్ తీసుకోకండి అని చెప్తాం. ఒక పక్క హాట్ టెంపరేచర్స్ అంటే డీహైడ్రేషన్ అవుతారు, ఇంకో పక్క డాక్టర్ అడ్వైజ్ చెప్పింది కాబట్టి వీళ్ళు ఇంతే వాటర్ తీసుకుంటారు. డెఫినెట్గా అప్పుడు ససెప్టబుల్ ఉంటారు, హీట్ రిలేటెడ్ ఇల్నెస్కి ససెప్టబుల్. అట్లాగే కార్డియాక్ డిసీజ్లో కూడా హార్ట్ మీద భారం పడకుండా మనం డైరెటిక్స్ అనే మెడిసిన్స్ వాడుతాం. దాంట్లో ఏంటంటే వాటర్ బయటకు వెళ్ళడానికి మనం కొన్ని మెడిసిన్స్ వాడతాం. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ కొంత నెగిటివ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్లో ఉంటారు. హీట్ ఎక్స్పోజర్ అయినప్పుడు డెఫినెట్గా వాళ్ళకు కూడా హీట్ రిలేటెడ్ ఇల్నెసెస్ వస్తాయి. చిల్డ్రన్స్ వాళ్ళకి తెలియదు. అట్లాగే రెండోది ఏంటంటే మెంటల్ రిటార్డెడ్ పీపుల్, ఎందుకంటే వాళ్ళకు దాహం వేస్తున్న విషయం తెలియదు, హీట్ రిలేటెడ్ ఇల్నెస్ నుంచి అక్కడి నుంచి పక్కకు వాళ్ళని విషయం తెలియదు. కాబట్టి ఎవరైతే కొంచెం మెంటల్ రిటార్డెడ్ ఉన్నా, కొంత కాగ్నిటివ్ ఫంక్షన్ అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఇంకొకటి కూడా నేను మీకు చెప్పాలి. ఒకటి ఏంటంటే నార్మల్ పర్సన్స్కి రాదా హీట్ స్ట్రోక్ అనేది అనిపిస్తుంది కదా, కానీ నార్మల్ పర్సన్స్ కూడా వస్తుంది హీట్ స్ట్రోకు. ఏంటంటే హీట్ స్ట్రోక్లో 2 types ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిందంతా అది ఇప్పుడు ఏజ్డ్ పర్సన్స్ వీళ్ళంతా క్లాసికల్ హీట్ స్ట్రోక్, అంటే హాట్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ కావడం వల్ల వాళ్ళలో హీట్ స్ట్రోక్ వస్తుంది. వాళ్ళు అప్పుడు అన్కాన్షియస్ అయిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. నార్మల్ పర్సన్స్ ఎస్పెషల్లీ అథ్లెట్స్ కానీ, మాన్యువల్ లేబర్స్ కానీ, బాగా శారీరక శ్రమ చేసేవాళ్ళు హై టెంపరేచర్లో చేసినప్పుడు, అంటే ఒక పక్క హై టెంపరేచర్లో విపరీతమైన పనులు చేయడం, అంటే మజిల్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం వల్ల, అంటే ఎక్సర్షనల్ హీట్ స్ట్రోక్ అంటారు. అంటే బాగా పనిచేయడం వల్ల వాళ్ళకి హీట్ స్ట్రోక్ వస్తుంది. వాళ్ళు కూడా అంటే హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఈ వర్క్స్ ఏవైతున్నాయో, బాగా మజిల్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, అట్లాగే అథ్లెట్స్ అంటే పరిగెత్తడం ఇట్లాంటి, బాగా జిమ్ చేయడం ఇట్లాంటివి చేయకూడదు. చేసినప్పుడు నార్మల్ యంగ్ అథ్లెట్స్కి కూడా వాళ్ళకి హీట్ స్ట్రోక్ వస్తుంది, నార్మల్ పర్సన్స్ కూడా. ఇంకోటి ఏంటంటే
క్లాసికల్ హీట్ స్ట్రోక్ కంటే ఈ నార్మల్ పర్సన్స్కి వచ్చే ఎక్సెప్షనల్ హీట్ స్ట్రోక్ ఇంకా ఎక్కువ మోర్ డేంజరస్, ఎక్కువ లెతల్. ఎందుకంటే వన్స్ ఇవి వచ్చినాయి అని అంటే ఈవెన్ హాస్పిటల్ తీసుకొచ్చి సరైన ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి మన చేతులు ఏమి ఉండకపోవచ్చు, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ పోయి డెత్. ఎందుకంటే ఇది రికగ్నైజేషన్ చేయడం, ట్రీట్మెంట్ కూడా డిలే అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకు డెత్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే వీటిని ప్రివెంట్ చేసుకోవడమే ఉత్తమమైన మార్గం. ఓకే డాక్టర్ గారు, మామూలుగా ఎవరైనా ఎండ దెబ్బ తగిలింది అని చెప్పినప్పుడు ఇంట్లో ఫస్ట్ చేసేది ఏంటి అంటే తడి బట్ట పెట్టడం అట్లా చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం వాళ్ళకి ఇంట్లో హాస్పిటల్స్కి తీసుకొచ్చే ముందు ఫస్ట్ ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఏంటి? గుడ్ క్వశ్చన్ అండి. హీట్ స్ట్రెస్ అంటే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఎస్పెషల్లీ అవుట్ పేషెంట్ బేసిస్గా కొంచెం డిస్కంఫర్ట్, బాడీ పెయిన్స్, వీక్నెస్ వచ్చే వాళ్ళకు నేనైతే ఏం చెప్తానంటే మీరు కొంచెం మార్నింగ్ 4 to 7 ఆ టైంలోనే వర్క్స్ కంప్లీట్ చేసుకోండి అమ్మా. ఎండ వచ్చే టైంకి మీరు కొంచెం రెస్ట్ తీసుకోండి. ఇంట్లో ఏసీ కనుకుంటే మీరు ఏసీని వాడుకోండి. ఎండకి ఎక్స్పోజ్ కాకుండా చూడండి. కొంచెం ఫ్యాన్ గాలికి ఉండండి. చల్లని వాతావరణంలో ఉండేటట్టు చూసుకోండి. ఫ్లూయిడ్స్ బాగా తీసుకోండి. డైలీ అట్లీస్ట్ ఒక 2 ORS ఫ్లూయిడ్స్ మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి తీసుకోండి. ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోండి, స్పైసీ ఫుడ్ తక్కువ తీసుకోండి అని యూజువల్గా చెప్తుంటాం. ఇది హీట్ స్ట్రెస్కి సరిపోతుంది. అది హీట్ ఎగ్జాక్షన్కి ఏంటంటే మనం ఒక పేషెంట్ అక్కడ బాగా డిస్కంఫర్ట్ అయ్యిండు, పడిపోయిండు, బాగా స్వెట్టింగ్స్ వస్తున్నాయంటే ఫస్ట్ పేషెంట్ను ఆయన వర్కింగ్ ప్లేస్ నుంచి హాట్ టెంపరేచర్ నుంచి నార్మల్ కూల్గా ఉండే టెంపరేచర్ షిఫ్ట్ చేయాలి. రెండో విషయం ఏంటంటే తన పైన క్లాత్స్ రిమూవ్ చేసి తనకు ఎయిర్ సర్క్యులేషన్ ఉండే విధంగా తన పక్కన ఫ్యాన్స్ పెట్టి ఎయిర్ సర్క్యులేషన్ ఉండే విధంగా చేసుకోవాలి. మూడోది పైన చల్లని వాటర్ను చల్లుతూ తడిబట్టతో తుడుస్తూ ఉండాలి. రెండోది ఏంటంటే వాళ్ళకు నెక్ కింద, యాక్సిల్లాలో, తర్వాత మనకు ఇన్నర్వియర్ ఉండే ప్రాంతంలో ఐస్ ప్యాడ్స్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ పెట్టాలి. రెండోది ఏంటంటే చేతులను, కాళ్ళను కొంచెం ఐస్ క్యూబ్స్ ఉండి చల్లని వాతావరణంలో కొద్దిసేపు మనం వాటిని ఉంచేటట్టు పెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే మనం ఈ విధంగా చేస్తున్నప్పుడు పేషెంట్ కనుక కాన్షియస్గా ఉంటే మనం చల్లని లిక్విడ్స్ని కూడా ఇస్తుండాలి. ఒకవేళ అన్కాన్షియస్ అయితే మాత్రం ఎట్లాంటి ఫ్లూయిడ్స్ ఇవ్వడానికి ట్రై చేయకూడదు. కాన్షియస్ ఉండి బాగుంటే నార్మల్ కాగ్నిటివ్ ఫంక్షన్లో ఉన్నప్పుడు కొంచెం చల్లని లిక్విడ్స్ ఇస్తూ నేను చెప్పినట్టు టెంపరేచర్ని మెయింటైన్ చేస్తాను. అయితే ఇందులో ఇంకొకటి ఇంపార్టెంట్ ఉందండి. ఓన్లీ మనం కోల్డ్ వాటర్ మాత్రమే మనం వాళ్ళ మీద చల్లుతూ తడిబట్టతో తూడుస్తుంటే సరిపోదు. ఎందుకంటే ఇనీషియల్గా వాళ్ళకు టెంపరేచరు వాసోడైలటేషన్ వల్ల కోల్డ్ వాటర్ అంటే కొంచెం తగ్గుతుంది టెంపరేచరు. కాకపోతే ఏంటంటే వన్స్ ఒకసారి చల్లని వాటర్ చల్లగానే వాసో కన్స్ట్రక్షన్ అవుతుంది. మొత్తం పెరిఫెరల్ ఏరియాలో వాసో కన్స్ట్రక్షన్ అయిపోయి కోర్ బాడీ టెంపరేచర్ లాస్ కాదు. మనకు బయటికి టెంపరేచర్ తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ లోపల ఉండే టెంపరేచర్ అట్లాగే ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆల్టర్నేటివ్గా చల్లని వాటర్ చల్లుతూ తర్వాత కొంచెం నార్మల్ టెంపరేచర్ కంటే కొంచెం ఎక్కువ టెంపరేచర్ ఉన్న వాటర్ను కూడా మధ్య మధ్యలో చల్లుతూ ఉండాలి, చల్లుతూ తుడుస్తూ ఉండాలి. అప్పుడు ఆల్టర్నేటివ్గా అట్లా చేస్తున్నప్పుడు వాసో డైలటేషన్, వాసో కన్స్ట్రక్షన్ అయితే కోర్ బాడీ టెంపరేచర్ లాస్ అవుతుంది. ఆ విధంగా మనం ఎప్పుడైతే పేషెంట్ అక్కడ ఉన్నాడో మనం అట్లీస్ట్ ఒక 1 hour ట్రై చేయాలి. ఓఆర్ఎస్ ఫ్లూయిడ్స్ ఇవ్వడము, తర్వాత ఈ విధంగా మనం కోల్డ్ ఆబ్జెక్ట్స్ని వాడడము, కోల్డ్ వాటర్లో ముంచిన క్లాత్తో తోడవడము, ఇట్లాంటివి చేస్తూ 1 hourలో పేషెంట్ కనుక రికవర్ అయితే ఓకే. 1 hourలో కూడా రికవర్ కాకపోతే వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేసుకోవాలి. హీట్ స్ట్రోక్ అంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్లోనే ట్రీట్ చేయాలి. అది ఇంకా ఫైనల్, దానికి ఖచ్చితంగా హాస్పిటల్లోనే మనం ఉంచాలి. ఇంట్లో అయితే ఎలాంటి ఇంట్లో ట్రీట్మెంట్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ షార్ట్ టైంలో మనం వన్స్ హాస్పిటల్కి వచ్చేసేసి కోల్డ్ ఐ ఫ్లూయిడ్స్ ఇవ్వడము, కోల్డ్ ఇమ్మర్షన్ టెక్నిక్స్ వాడడము, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫీచర్స్ అని చేస్తూ ఉండి ఆర్గాన్ డిస్ఫంక్షన్ వస్తుంది. ఇందులో ఆర్గాన్ డిస్ఫంక్షన్ కూడా సపోర్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. అంటే ఇందులో ఏమైతే హీట్ స్ట్రోక్లో రాబ్డోమయోలైసిస్ అంటే మజిల్స్ మెల్ట్ అయిపోయి అది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది. అంటే క్రియాటిన్ పెరుగుతుంది, తర్వాత లివర్ ఎంజైమ్స్ పెరుగుతాయి. వీటన్నిటిని సపోర్ట్ ఇస్తుండాలి, అవసరమైతే డయాలసిస్ చేస్తుండాలి. సో ఇవన్నీ మనకు ఇంట్లో చేయలేము కాబట్టి హాస్పిటల్లో చేయవలసి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం హాస్పిటల్లోనే మనం హీట్ స్ట్రోక్ పేషెంట్ను తీసుకోవాలి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇన్ టైంలో మనం హాస్పిటల్ తీసుకురాకపోతే తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చినా మనకు పేషెంట్ డెత్ అవుతాడు. ఒకటి ఇన్ టైంలో రికగ్నైజేషన్ చేయడం, రెండోది హాస్పిటల్ తీసుకురావడం, ఈ రెండు ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, జనరల్గా చాలామంది ఇదే కాకుండా ఇంకోటి చేసే తప్పిదం ఏంటంటే కొంచెం బాడీలో హీట్ ఉంది అనగానే పారాసిటమాల్ టాబ్లెట్ ఫస్ట్ సజెస్ట్ చేస్తారు ఎవరైనా, అంటే అందరికీ ఉన్న మినిమం నాలెడ్జ్ ప్రకారం. సో ఈ హీట్ స్ట్రోక్ అనే దానికి కావచ్చు, హీట్ ఎగ్జాషన్ అనే దానికి, స్ట్రెస్కి కావచ్చు, పారాసిటమాల్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలా మంది
చేసే మిస్టేక్స్ అండి. ఈవెన్ పేషెంట్స్ అయినా హెల్త్ పర్సనల్ అయినా. ఎందుకోసం అంటే యూజువల్గా మనకు అందరికీ ఏంటి, టెంపరేచర్, బాడీ టెంపరేచర్ పెరగగానే ఇదేదో ఫీవరు, సో పారాసిటమాల్ వాడాలి అనుకుంటాం. కానీ మనకు ఫీవర్లో వచ్చే టెంపరేచర్కు ఈ మనకు హీట్ స్ట్రోక్లో కానీ హీట్ ఎగ్జాషన్ వీటిలో హీట్ రిలేటెడ్లో వచ్చే ఇల్నెస్కు టెంపరేచర్ పెరగడానికి మెకానిజం డిఫరెన్స్ ఉంటుంది. పారాసిటమాల్ ఏమాత్రం కూడా పనిచేయదు. ఇంకోటి ఏంటంటే పారాసిటమాల్ ఇందులో వాడితే మనం లాభం కంటే నష్టం ఎక్కువ చేసిన వాళ్ళం అవుతుంది. లివర్ మీద ఇంక ఇంజురీ పెరుగుతుంది, కిడ్నీస్ మీద ఇంజురీ పెరుగుతుంది. ఎప్పుడు కూడా పారాసిటమాల్ ట్రై చేయకూడదు. ఎంత హాట్ టెంపరేచర్ ఉన్నా చేయకూడదు. మనకి ఇంట్లో అయినా బయట అయినా ఒకవేళ మనం హీట్ రిలేటెడ్ ఇల్నెస్ అనుకుంటే టెంపరేచర్ పారాసిటమాల్ అట్లాంటివి ఇవ్వకూడదు. తడిబట్ట పెట్టి తూడవడము, నేను చెప్పినటువంటి ఇంతకుముందు కొన్ని మెజర్స్ చేస్తూ వాళ్ళని మనం కాపాడుకోవాలని ఏ మాత్రం కూడా పారాసిటమాల్ ఇవ్వకూడదు. దీనికి ఫీవర్కి వచ్చే పారాసిటమాల్ అదే ఇంతకుముందు చెప్పిన కదా నేను, హీట్ స్ట్రోక్లో హై టెంపరేచరు వచ్చి పేషెంట్ కనుక అన్కాన్షియస్ వస్తే నెక్స్ట్ మూమెంట్ మనం మెనింజైటిస్, ఎన్సెఫలైటిస్ ఇట్లాంటివి అనుకొని సిటీ స్కాన్, ఎంఆర్ఐ చేయించడము, దాని రిలేటెడ్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం, పారాసిటమాల్ చేస్తాం. దానివల్ల మనం మంచిగా పేషెంట్ చేసి చెడు మాత్రమే చేస్తాం. అందుకోసం ఏంటంటే ఫస్ట్ హీట్ స్ట్రోక్ అని డిసైడ్ అయిపోయిన పారాసిటమాల్ కాదు, కూలింగ్ టెక్నిక్స్ని మాత్రమే పాటించాలి. ఓకే, ఈ డాంట్రోలిన్ అనే మెడిసిన్ కూడా హీట్ స్ట్రోక్కి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటారు? యాక్చువల్గా ఇంతకుముందు దీన్ని డాంట్రోలిన్ సోడియం అనే మెడిసిన్ వాడేవాళ్ళు హీట్ స్ట్రోక్లో. కాకపోతే ఏంటంటే స్టడీస్లో ఎక్కడ కూడా ఈ డాంట్రోలిన్ సోడియం వల్ల ఎఫెక్టివ్ లేదు. ఎందుకంటే డాంట్రోలిన్ సోడియం అనేది దేంట్లో వాడతారంటే మ్యాలిగ్నెంట్ హైపర్థర్మియా అనే కండిషన్లో వాడతారు. మ్యాలిగ్నెంట్ హైపర్థర్మియా అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఎంటిటీ, యాక్చువల్ హీట్ స్ట్రోక్ సంబంధించింది కాదు. కొన్ని జెనెటికల్ అబ్నార్మాలిటీస్ ఉండడం వల్ల వాళ్ళకు కొన్ని రకాల అనెస్థెటిక్ ఏజెంట్స్ ఇచ్చినప్పుడు, మజిల్ రిలాక్సెంట్స్ ఇచ్చినప్పుడు బాడీ టెంపరేచర్ బాగా పెరిగిపోవడం వల్ల వాళ్ళకు దాంట్లో ఈ డాంట్రోలిన్ సోడియం వాడతాం. కానీ ఈ హీట్ స్ట్రోక్లో వీటిలో హీట్ రిలేటెడ్ ఇల్నెస్లో మనం ఎక్కడ కూడా డాంట్రోలిన్ సోడియం వాడకూడదు. వాడినా ఏం ప్రయోజనం లేదు. ఓకే, ఈ హీట్ స్ట్రోక్ వల్ల ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? అంటే కొందరు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉంటారు, కొందరు చిన్న పిల్లలు, చాలా తొందరగా ఎండకి వెళ్ళగానే కూడా వెంటనే ఏదన్నా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే బీపీ, షుగర్లు ఇలా ఉన్న వాళ్ళు. సో ఆ సపరేట్ వాళ్ళు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటే హీట్ స్ట్రోక్ బారిన పడకుండా ఉంటారంటారు? అవును, ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అండి. ఎందుకంటే వన్స్ వచ్చిన తర్వాత మనం దానికి ఇబ్బంది పడడము, తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవడము, కొన్నిసార్లు డేంజరస్ కాన్సిక్వెన్స్ ఉంటాయి. రాకుండా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. అయితే అందరికీ తెలుసు, అంటే ఎండలో ఎక్స్పోజర్ అయితే మనకు హీట్ స్ట్రోక్ వస్తుంది ఇట్లని. కానీ మనకు కొన్ని తెలియని విషయాలు ఏంటంటే సింపుల్గా అపార్ట్మెంట్స్ కల్చర్ ఇప్పుడు మనకు బాగా పెరిగిపోయింది. అపార్ట్మెంట్స్లో ఏంటంటే ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ వచ్చేసినాయి. హాఫ్ డే స్కూల్ నుంచి పిల్లలు రాగానే వాడు ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. వాడు ఎక్కడ ఆడుతుండో మనకు తెలియదు. సమ్ టైమ్స్ ఏంటంటే డేంజరస్ కాన్సిక్వెన్సెస్, సెల్లార్లో ఆడకూడదు. సెల్లార్స్లో పిల్లలు కనుక పోయి ఆడుతూ ఉన్నప్పుడు అక్కడ ఎయిర్ మూమెంట్ ఉండదు. రెండోది వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి, వాటిలో హై టెంపరేచర్ ఉంటుంది. దానివల్ల అక్కడ వాళ్ళకి హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లల్ని అట్లా కాపాడుకోండి. పిల్లలు కానీ పెట్స్ కానీ మనకు ఈ సెల్లార్ ఏరియా పోకుండా, అట్లాగే హాట్ టెంపరేచర్ను ఎక్కడికి పోకుండా చూసుకోవాలి. రెండోది ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకు చిన్నపిల్లలు, ఏజ్డ్ వాళ్ళు కానీ ప్రెగ్నెంట్ వాళ్ళు కానీ కొంచెం ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ కాకుండా ఉండడము, కొంచెం కూల్ వాతావరణంలో ఉండేటట్టు, తర్వాత ఏసీ ఎన్విరాన్మెంట్లో ఉండేటట్టు చూసుకోవడం బెటర్. దాంతోపాటుగా ఫ్లూయిడ్స్ బాగా తీసుకోవాలి. ఎవ్రీ 6 అవర్స్కి మినిమం ఒకసారి క్లియర్ అంటే వైట్ కలర్లో యూరిన్ రావాలి, ఎల్లోగా రాకుండా. మినిమం 6 అవర్స్కి ఒకసారి యూరిన్ వచ్చేటట్టుగా మనం ఫ్లూయిడ్స్ తీసుకుంటేనే అడక్విట్ ఫ్లూయిడ్స్ తీసుకుంటున్నట్టు. అప్పుడప్పుడు మనకు కొంచెం క్రాంప్స్ వచ్చినప్పుడు కనుక కొంచెం వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకొని కూడా అప్పుడప్పుడు తీసుకుంటుండాలి. రెండోది ఏంటంటే మనకు ఈ హార్ట్ పేషెంట్స్ కానీ కిడ్నీ పేషెంట్స్ కానీ ఉంటే వాళ్ళకి ఇంకా మనం ఎక్స్ట్రీమ్ కాషన్ తీసుకోవాలి. వాళ్ళని ఏమాత్రం ఎండకి ఎక్స్పోజ్ అనే కాదు, ఇంట్లో కూడా హాట్ టెంపరేచర్స్ ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, ఇదంతా విన్న తర్వాత జనాలకి ఫస్ట్ ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఆల్రెడీ. కొందరు కంప్లీట్గా ఎండలోనే వర్క్ చేస్తూ ఉంటారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, ఇలాంటి కొందరు కంప్లీట్ ఎండలోనే వర్క్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా అమ్మో మేము ఎక్స్పోజ్ అవ్వద్దా మరి సన్కి అని భయపడుతూ ఉంటారు. సో అలా వర్క్ చేసుకుంటూ కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే దానికి గురవ్వకుండా ఉంటారు హీట్ స్ట్రోక్కి? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగిరండి. అంటే ఇప్పుడు హీట్ స్ట్రెస్ అనేది నేను ఒకటి చెప్తున్నాను, కానీ ఒక్కొక్కరిది వాళ్ళ అవసరాలు కానీ వాళ్ళ వర్క్స్ కానీ తప్పదు, వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు అంటే ఇది హీట్ స్ట్రోక్ వస్తుందని భయపడి ఆపుకోవాలనా లేకపోతే చేయాలనా ఇట్లాంటివన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ అండి, అందరికీ రాదు హీట్ స్ట్రోకు, కొద్దిమందికి వస్తుంది. ఏంటంటే
అక్లిమటైజేషన్ అంటాం. అంటే కొంతమంది చాలా రోజుల నుంచి ఎంతో కొంత బాగానే హాట్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ అవుతుంటారు, వాళ్ళకి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ అట్లని కూడా వాళ్ళని ఏం హాట్ టెంపరేచర్కి ఎక్స్పోజ్ కమ్మని నేను చెప్పట్లేదు, వాళ్ళకు కొంచెం తక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళకు ఎక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే మన బాడీ నేచరు. మన బాడీ ఏంటంటే సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే చలికి ఎంతనైనా తట్టుకోగలుగుతుంది, కూల్ టెంపరేచర్ చాలా వరకు తట్టుకోగలుగుతుంది, కానీ హాట్ టెంపరేచర్కు తట్టుకోలేదు. దానికి మనం హాట్ టెంపరేచర్ వచ్చినప్పుడు ఇట్లా హీట్ స్ట్రోక్ ఇవన్నీ వచ్చేటప్పుడు హీట్ షాక్ ప్రోటీన్స్ అనేవి మన సెల్స్ నుంచి ప్రొడక్షన్ అవుతాయి. అయితే కొంతమందిలో ఈ హీట్ షాక్ ప్రోటీన్స్ అనేటివి అంత ఎఫెక్టివ్ ప్రొడక్షన్ కాకపోవడం వల్ల కూడా వీళ్ళు చాలా ససెప్టబుల్ ఉంటారు. సో అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు హార్ట్ డిసీజ్, కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కూడా ఎక్కువ వల్నరబుల్ ఉంటారు, కాబట్టి వాళ్ళు కూడా బయటకు పోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, నార్మల్గా అన్ని సీజన్స్లో కాకుండా ఎస్పెషల్లీ సమ్మర్లో ఫుడ్కి సంబంధించి ఎలా చేంజెస్ చేసుకుంటే మంచిదంటారు? ఈ హీట్ స్ట్రోక్కి బారిన పడకుండా ముందు జాగ్రత్తగా ఫుడ్లో ఏం చేంజెస్ చేసుకుంటే బెటర్మెంట్ ఉంటుంది? మనం ఫుడ్లో ఒకటండి, ఫస్ట్ ఇంపార్టెంట్ వాటర్ బాగా తీసుకోవడము, రెండోది స్పైసీ ఫుడ్ తక్కువ తీసుకోవడము, కొంచెం సాల్ట్ కంటెంట్ పెంచుకోవడం, అంటే కొంచెం సాల్ట్ నార్మల్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోవడం, అంటే బీపీ ఎక్కువ లేని వాళ్ళు నార్మల్ పర్సన్స్. తర్వాత మనం కొంచెం వాటర్ ఎక్కువగా ఉండే జ్యూసీ ఫ్రూట్స్ అట్లాంటివి ఎక్కువ తీసుకోవడం, మజ్జిగ బాగా తీసుకోవడం, ఇట్లాంటివి చేస్తూ ఉంటే మనం కొంచెం హీట్ స్ట్రెస్కు గురయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు జనరల్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కావచ్చు, లేబర్స్ వాళ్ళందరూ అక్కడ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండి ఎండ ఎక్కువ అయ్యి కావచ్చు, దేనికైనా అన్కాన్షియస్ అయిపోయి పడిపోతూ ఉంటారు. సో అలాంటి సరౌండింగ్స్లో హాస్పిటల్స్ కూడా ఉండకపోవచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్ వెంటనే ఇప్పించడానికి కూడా టైం ఉండకపోవచ్చు, పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటారు వాళ్ళు ప్రాథమికంగా? మీరు బెస్ట్ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. రియల్గా ఇది అంటే ఇట్లాంటి వర్కర్స్కే, మాన్యువల్ లేబర్స్కు ఇట్లాంటి వాళ్ళకే హీట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళకి హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు వీళ్ళకు అంటే కార్పొరేట్ హాస్పిటల్స్కి పోయే స్థాయి ఉండదు, కాబట్టి దగ్గర ఉన్న హాస్పిటల్స్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ అవగాహన లేకపోవడం వల్ల వీళ్ళకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అనవసరం ఇన్వెస్టిగేషన్స్ కానీ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఇట్లా చేస్తూ పాపం వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే ఇట్లా ఫస్ట్ హీటుకు రిలేటెడ్ ఇల్నెస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఇట్లాంటివి జరిగినప్పుడు ఫస్ట్ మనం పేషెంట్ను కూల్ టెంపరేచర్కు, వర్కింగ్ కండిషన్ నుంచి కూల్ టెంపరేచర్ ఉన్న ఎన్విరాన్మెంట్ షిఫ్ట్ చేయడం, అక్కడ ఒక ఫ్యాన్ కానీ ఏసీ కానీ ఉంటే అక్కడికి తీసుకెళ్ళడం, తర్వాత వాళ్ళు ఒకవేళ కాన్షియస్గా ఉంటే చల్లని లిక్విడ్స్ని తాగించడం, అది కొంచెం పైన బట్టలు అవి రిమూవ్ చేసి తడి బట్టతోని ఆల్టర్నేటివ్గా నార్మల్ టెంపరేచర్ వాటర్తో తుడవడం, తర్వాత యాక్సిల్లాలో, నెక్లో, అండర్వేర్ ఉండే పార్ట్లో ఐస్ ప్యాడ్స్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ పెట్టాలి. ఈ విధంగా కనుక చేస్తే ఒక 1 అవర్లో పేషెంట్ మనకు కొంచెం తొందరనే రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది, మంచిగా అయిపోతారు. వన్స్ 1 డిగ్రీ టెంపరేచర్ తగ్గినా కానీ వాళ్ళ కాన్షియస్ లెవెల్స్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 1 అవర్ తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోతే అప్పుడు హాస్పిటల్ షిఫ్ట్ చేసుకోవాలి. ఓకే డాక్టర్ గారు, జనాల్లో చాలా మందికి ఇప్పుడున్న డౌట్ అయితే ఎండ దెబ్బ, వడదెబ్బ అని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అది ఎండ దెబ్బ అది కాదు, హీట్ స్ట్రోక్, స్ట్రెస్ ఎగ్జాక్షన్, అంటే దానికి డిఫరెన్సెస్ మాకు తెలియజేసినందుకు, అలాగే ఇంత డీటెయిల్గా ఫస్ట్ ట్రీట్మెంట్ ఇంట్లో ఏం చేసుకోవాలి అని ఇంత డీటెయిల్గా ఎండ దెబ్బ గురించి జనాల్లో ఉన్న అపోహలన్నీ తొలగించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.